రెండు ఇవాళకి ఇప్పుడు కాపు ఓట్లకు వైకాపా వేట అంటూ ఈనాడు ఒక వార్త రాసుకొచ్చింది. మంచిది, దాంట్లో నెగిటివ్గానే రాసుకొస్తారు కానీ మరి వదిలేసుకోరు కదా ఎవడైనా సరే. పవన్ కళ్యాణ్ ఓట్లన్నీ అంటే కాపులందరూ పవన్ కళ్యాణ్కి వేసేస్తారని వదిలేసుకుంటాడా? అంబటి రాంబాబు ఎవరు, లేకపోతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఎవరు, వాళ్ళందరూ మాట్లాడి మరి వాళ్ళు కూడా కాపులే కదా అక్కడ. అది పక్కన పెడితే అసలైనటువంటి పాయింట్ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఉంది. ముద్రగడ పద్మనాభం, వంగవీటి రాధ వీళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభానికైతే ఆల్టర్నేటివ్ ఏం లేదు కాబట్టి ఆయన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒకటి నడుస్తుంది, లేకపోతే వాళ్ళ అబ్బాయి పోటీ చేస్తాడు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఇంకోటి వంగవీటి రాధ, తెలుగుదేశం అయితే అవకాశం ఇవ్వలేదు కదా. క్రిందటిసారి అతనేంటి విజయవాడ సెంట్రల్ అడిగాడు, అంతకుముందు ఈస్ట్ అడిగాడు, ఇచ్చారు, ఓడిపోయాడు. మళ్ళీ సెంట్రల్ అడిగాడు, సెంట్రల్ అప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంటే మల్లాది విష్ణు క్రిందటిసారి ఇచ్చారు. విష్ణు అంతకుముందు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి రావడం, తనకివ్వడం, తను ఇవాళ రోజున విజయం సాధించున్నాడు. ఇప్పుడు విష్ణువుని పక్కన పెట్టి మళ్ళీ వంగవీటి రాధాకి ఇస్తారా అంటే అవునన్న సంకేతాలు కనబడుతున్నాయి. ఎందుకంటే రాధాకి తెలుగుదేశంలో అయితే టికెట్ లభించదు. ఎందుకు? బోండావమా అన్నాడు. బోండావమా ఉండగా అతన్ని తీసేసి రాధాకి ఇస్తే బోండావమా రద్దు చేస్తాడు. అందులో సిట్టింగ్గా చేసి ఉన్నాడు కాబట్టి గతంలో తెలుగుదేశం పార్టీ తరపున 14, 19లోనే ఓడాడు కాబట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అతను కాపే కాబట్టి కాదనడానికి లేదు. ఇప్పుడు రాధాకి ఎందుకు ఇవ్వాలంటే బోండావమాని పక్కన పెట్టి ఇవ్వాలి కాబట్టి తెలుగుదేశం ఈవెన్ పోనీ ఎమ్మెల్సీ ఇస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. రాజ్యసభ ఇస్తున్నారన్నారు, తర్వాత ఎమ్మెల్సీ అన్నారు, ఏది ఇవ్వలేదు. తెలుగుదేశం అయితే అతని పేరు వాడుకుంది కానీ ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో టికెట్ ఇచ్చింది, అది అతను ఓడిపోయారు. తర్వాత సెంట్రల్ దగ్గరే తేడా పేచీ వచ్చింది. అప్పట్లో ఎంపీగా ఇస్తానంటే తీసుకోలేదు. ఇప్పుడు విజయవాడ సెంట్రల్ విష్ణుని పక్కన పెట్టి ఇస్తారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.